ఆకర్షిస్తూ మీరిచ్చిన ఆయుష్యకాలం అంతటిలో మీకు నమ్మకంగా బ్రతికి మీ చెంతకు చేరుటకు సహాయం చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యూదా రాజుల చరిత్రలో చివరి రాజు, ఆఖరివాడు సిద్కియాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత రాత్రి సిద్కియా యొక్క చరిత్రలో మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియులరా, ఇక సిద్కియా చరిత్ర రెండవ భాగం, ఇందులో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేయవలసిన అవసరత మనకుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థుల, విశ్వాసుల కోరిక, మీరు సమయం అయిపోతుందనో ఒకే రోజులో చెప్పాలన్న ఆలోచనతోనో అసంపూర్ణంగా మీరు చెప్పొద్దు, మాట్లాడొద్దు. కారణం, మరలా ఈ రాజు గురించి, ఈ చరిత్ర గురించి భవిష్యత్తులో మరలా మాట్లాడే అవకాశం వస్తుందో రాదో కదా అన్నయ్య. తప్పనిసరిగా చాలా క్లారిటీతో, పూర్తి సమాచారంతో ఈ చరిత్ర మాకు తెలియచేయండి అని అనేక మంది కోరుకున్న కోరిక మేరకే సిద్కియాను గురించి చాలా విషయాలు చెప్పాలి అని సిద్ధపడ్డాను. ప్రియులారా, సిద్కియా అనేటువంటి పేరుకు అర్థం యెహోవా నీతి అని. ఇక సిద్కియా 21వ ఏట రాజయ్యాడు. నిబంధనాపూర్వకంగా లేదా కండిషనల్గా అతన్ని నెబుకద్నెజరు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతేకాదు, చావవలసినటువంటి సిద్కియా బ్రతకటం గొప్ప విషయం. అలా తను బ్రతకడంలో, కాపాడబడటంలో దేవుని ప్రమేయం, దేవుని ప్రేమే అందులో ఉంది తప్ప మరొకటి కాదు అని. ఇలా సిద్కియా జీవితంలో ప్రారంభంలో కొన్ని విషయాలను మనం గత రాత్రి చెప్పుకున్నాం. ఇతని పరిపాలన 11 సంవత్సరాలు అని దినవృత్తాంతంలో గ్రంథకర్త, రాజుల గ్రంథకర్త, అలానే ఇర్మియా గారు కూడా తన గ్రంథంలో చెప్పడం మనం చూసాం. 11 సంవత్సరములు అనగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? క్రీస్తుకు పూర్వం 597. 597 నుంచి 11 సంవత్సరాలు మన వెనకకు వస్తే 586 అనగా ఇతని పరిపాలన కాలము అనగానే క్రీస్తుకు పూర్వం 597 నుంచి 586 అని మనం చెప్పాలి. రైట్. ఇక ఇతని గురించి మనం రాత్రి మాట్లాడుకున్నట్లు దినవృత్తాంతములు, రాజుల 2వ గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక అధ్యాయంలో, 17వ అధ్యాయంలో చెప్పబడింది అని రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో రాజుకు విధేయుడుగానే ఉన్నాడు. రాజుకు విధేయుడుగానే, లోబడిన వాడుగానే ఉన్నాడు. అనగా బబులోను రాజుకు అభిమానిగానే, అతనికి విధేయుడుగానే పాలించాడు ప్రారంభం. అప్పుడే కదా ప్రమాణం చేశాడు, రాజా మీ ఆజ్ఞ చొప్పున మీకు లోబడి మీకు విధేయుడుగానే నేను ఉంటూ ఈ యెరూషలేమును, యూదా రాజ్యాన్ని
ఏలుతాను అని ప్రమాణపూర్వకంగా చెప్పి లేదా ప్రమాణం చేసి సింహాసనం మీద కూర్చున్న 3-4 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడట. ఎలా చెప్పగలము అంటే 3వ సంవత్సరంలో ముందుగా కొంతమంది రాయబారులను బబులోనికి పంపించాడు. అది కూడా ఇర్మియా గారి ద్వారా లేఖ రాయించి. అనగా మొదటి దఫా, 2వ దఫాలో బబులోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, బానిసలుగా యెరూషలేము నుంచి యూదులు. వాళ్ళందరికీ ఇక్కడి నుంచి ఇర్మియా గారి ద్వారా ఉత్తరాన్ని వ్రాసి ఆయన యొద్ద ఉన్నటువంటి కొంతమంది అధికారులతో పంపటం జరిగింది. ఈ విషయం మనం ఎక్కడ చూస్తాము అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ముందుగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే, రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత. యెకొన్యా అంటే తల్లి రాణి అంటే వీళ్ళంతా కూడా 2వ దాడిలోనే కదా వెళ్ళారు సిద్కియాకు ముందు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళు వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి, యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్నటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు యొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమరియా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించబడిన వారికి, యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు అని రాయబడింది. అంటే చెరలోనికి వెళ్ళినటువంటి వారికి లేఖ వ్రాసి ఆ లేఖను రాయబారుల ద్వారా పంపినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అంటే బాగానే ఉన్నాడా అంటే బాగానే ఉన్నాడు ప్రారంభం. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది 3వ సంవత్సరం అని అనుకుంటే 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికీ సిద్కియానే బబులోనుకు వెళ్ళినట్లుగా రాజును దర్శించుకున్నట్టుగా కూడా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూద్దామా? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయాన్ని చూద్దాం. ఏమండి? 51వ అధ్యాయం 59వ వచనంలో, 51వ అధ్యాయం 59వ వచనంలో సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరము అన్నాడు. చూసారా? సిద్కియా అధికారములోనికి వచ్చిన తరువాత అతని ఏలుబడిలో 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు అని రాయబడింది. చూడండి అక్కడ. అంటే ఈ షెరాయా ఏమంటే దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనికి వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ మనుమడునైన ఆ షెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట అది. అంటే ఇక్కడ మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే, 3వ సంవత్సరము అంటే ఈ 4వ సంవత్సరానికి ముందు వచ్చేసేమో రాయబారులను పంపినట్టుగా, మనకు ముందు రాయబారులను పంపినట్టుగా చూసాము లేఖనిచ్చి. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి తానే స్వయంగా వెళ్ళి చెరలో ఉన్న వారిని కలిసి ఆ తర్వాత బబులోను రాజును కూడా కలిసి వచ్చినట్లు ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట మనకు సాక్ష్యంగా కనబడుతుంది. అంటే
ప్రారంభంలో బాగున్నాడా అంటే అవును, ప్రారంభంలో విధేయుడుగా, ప్రారంభంలో లోబడిన వాడుగానే మనకు కనబడుతున్నాడు. ఎవరికి? బబులోను రాజుకు. కానీ తర్వాత కాలంలోనే అతను తిరగబడటం, ఎదిరించటం, అడ్డుకోవటం దాడిని. అంతేకాదు రాత్రి మనం విన్నాము, ఎంతవరకు మనం విన్నాము అంటే కూటమితో చేతులు కలిపాడు. మరో 5 రాజులతో చేతులు కలిపి బబులోనును ఎదుర్కోవటానికి ప్రణాళికలు చేస్తున్నాడు. అది మన రాత్రి అంతవరకు మనం చదువుకొని వదిలేసాం. ఓకే, ఒక్కసారి మరలా ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుంచి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనంలో ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనంలో యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము, అంటే అక్కడ సిద్కియా అని మీరు కింద పుట్నోట్లు చూస్తారు, అతను ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై అని రాయబడింది. అయితే 5వ వచనంలో లేదా 3లో యెరూషలేమునకును యూదా రాజైన సిద్కియా యొద్దకును వచ్చినటువంటి దూతల చేత, ఇదిగో ఎదోము రాజు కావచ్చు, మోయాబు రాజు కానీ, అమ్మోనీల రాజు కానీ, తూరు కానీ, సీదోను కానీ, వీళ్ళంతా కూడా ఆ రాజులు దూతలు పంపించారే, నువ్వు వెళ్ళి ఆ దూతలతో చెప్పు అని ముందుగా దూతలకు చెబుతున్నటువంటి సందేశంగా కనబడుతుంది ఇక్కడ. ఎవరు? ప్రవక్త ఇర్మియా గారు దూతలకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి మీ రాజులతో చెప్పండి. ఇంతకీ ఏంట సమాచారం? ఎట్టి పరిస్థితుల్లో మీరు బబులోను రాజుపైకి తిరగబడాలనేటువంటి ఆలోచన సరి అయినది కాదు. ఆ ఆలోచనను మీరు విరమించుకోండి. కారణం ఏంటంటే సర్వ సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు దేవుడు, ఆయనే భూలోక రాజ్యములన్నిటిపై అధికారి అయి ఉన్న ఆయనే ఈ కాలానికి బబులోనును చక్రవర్తిగా చేసి బబులోనుకు అన్ని రాజ్యాలను అప్పగించాలని ఆయన డిసైడ్ అయిపోయి నిర్ణయించుకున్నాడు కనుక మీరు అనవసరంగా ఎదురు తిరిగి తిరగబడి అతనితో తలపడి మీరు ఇంకా అనవసరంగా కష్టాలలోనికి నష్టాలలోనికి మీరు వెళ్ళటం మంచిది కాదు. దేవుడు సమస్తాన్ని కూడా అతని వశం చేయబోతున్నాడు. మీరు వెళ్ళి మీ రాజులకు చెప్పండి అని ఇర్మియా ద్వారా దూతలకు ముందు చెబుతున్న సమాచారంగా కనబడుతుంది. మీరు 5వ వచనం చూస్తే, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే, ప్రజెంట్, ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ అని చెప్పట్లేదు, చూసారా? ఎప్పటికీ వీళ్ళకే ఇస్తాను అని చెప్పటం లేదు. అధికారం ఎప్పటికీ ఈ బబులోనికే ఇస్తానని చెప్పటం లేదు దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడు అనంటే ఇప్పుడైతే అంటే ప్రస్తుత కాలానికైతే నా దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అన్ని రాజ్యాలను అతని వశము చేయుచున్నాను. అతను నా దాసుడు అన్నాడంతే. ఇంకా అతని సేవించుటకై, బబులోను రాజును సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులను అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారునికి దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనులు, మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు అన్నాడు. అది మొత్తానికి బబులోను రాజుకు మీరు దాసులు కాక తప్పదు. మీరు ఏదో ప్రత్యేకంగా ఏదో సపరేట్గా ఆ కూటమిని ఏర్పాటు చేసుకొని మహాకూటమి అనుకుంటూ మీరు 6 కలిసి ఏదో కుట్ర చేసి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి యుద్ధాయుధాలను, మీ దగ్గర ఉన్న సైన్యాన్ని, వీటన్నిటిని బట్టి, మీకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి, మీకున్న సామర్థ్యాన్ని బట్టి మేము ఎలానైనా సరే ఆ బబులోనును మీరు ఢీకొంటామో, ఆ రాజును మేము ఎదిరిస్తాము, అతనిపైన మేమే జయిస్తాము అని అనవసరంగా పగటి కలలు కనకండి. అనవసరంగా మీకు రిస్క్, అనవసరమైనటువంటి శ్రమ మీకు వద్దు. ఎందుకంటే దేవుడు కలుగజేసుకున్నాడు, దేవుడు జరిగిస్తున్న కార్యం ఇది.
మీకు అర్థం కావట్లే. దేవుడే బబులోనును గొప్ప చేస్తున్నాడు, బబులోనికి అన్నిటినీ అప్పగించిపోతున్నాడు. మీరు ఎందుకు అనవసరంగా కూటమిగా ఏర్పాటవుతున్నారు అని ముందుగా దూతలకు చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. దూతలతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూస్తుంటే 12 నుంచి మరి సిద్కియాకి ఏం చెప్పడా? వచ్చిన దూతలకు చెప్పాడు దేవుడు. మరి సిద్కియా రాజు కదండి, మనకు ఇతనే కదా మనకు మెయిన్. ఇతనికేమి చెప్పలేదంటే ఇప్పుడు రాజుకు చెబుతున్న మాట మీరు చూస్తుంటే 12 వచనం, 12లో రాజుతో మాట్లాడుతున్న మాట చూద్దాం. నేను ఆ మాటలను బట్టి యూదా రాజు అయినటువంటి సిద్కియాతో ఇట్లాంటిని అన్నాడు. దానికి ముందు ఇంకొక విషయం కూడా మీరు చూడాలి. దానికి ముందు ప్రజలతో చెబుతున్న మాటకు కూడా మీరు చూస్తుంటే 10వ వచనం అండి, 10 నుంచి మీరు చూస్తుంటే 10వ వచనం నుంచి, మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోలివేయినట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు అబద్ధ ప్రవక్తలు మీ మధ్య ఉన్నారు, నా మాట వినొద్దు, నా మాట నమ్మొద్దు అని నా కోసం తప్పుగా మాట్లాడుతున్నారు కదా. అదేమి జరగదు, బబులోను రాజు ఏమి రాడు, పట్టణాన్ని ఏమి చుట్టుముట్టడు, పట్టణాన్ని ముట్టడి వేయడు, ఆ ఇర్మియా చెప్పేదంతా ఏమీ జరగదు, మీరు అనవసరంగా ఇర్మియా మాటలు విని మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని నాతో పాటు ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు ఈ పట్టణంలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, రాజ్యంలో ఉన్నారు. అలాంటి మాటలు వినేసి మీరు అనవసరంగా వాళ్ళ మాటలకు మీరు నమ్ముతున్నారు, మీరు మోసపోతున్నారు. వద్దొద్దొద్దొద్దు, నా మాట వినండి, నా మాట నమ్మండి. వాళ్ళు మీ వలన బ్రతికేవారు వాళ్ళు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడతారు, మీకు అనుకూలంగా మాట్లాడతారు. కానీ నేను అలాంటి వాడని కాదు కదా, మీ వలన బ్రతికేవాడని కాదు, మీ దగ్గర చేయి చాచి అడిగేవాడని కాదు. నేను దేవుడు ఏది చెప్పమన్నాడో అదే ఖచ్చితంగా మీ మధ్యకు వచ్చి మీ ముందు నిలవబడి మీరు చీ అన్నా, అసహించుకున్నా, ఎగతాళి చేసినా, చెంప మీద కొట్టినా, నన్ను మీరు ఎన్ని మాటలన్నా నేను మాత్రం దేవుడు చెప్పమన్నది తూచా తప్పక చెప్పేవాడని తప్ప వారిలా మాట మార్చేవాడని కాదు, మీ ముఖస్థుతి కోసం అబద్ధాలు చెప్పేవాడని కూడా కాదు. కానీ మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, వాళ్ళ మాటలు నమ్మకండి అని ప్రజలకు చెప్తున్నాడండి ఆయన. అంతేకాదు, అయితే ఏ జనులు చెప్తున్నాడు, అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి, ఎందుకంటే ఆయన కాడి వేసుకొని వచ్చాడు కదా, పలుపు తాడు కాడి వేసుకొని వాళ్ళ ముందుకు వచ్చాడు కదా, ఆ రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాడిని చూపించి చెప్తున్నాడు, కాడి అంటే బరువు, ఓకే, కాడి అంటే బరువు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి అంటే దాసులైపోవాలి. బబులోను రాజు కాడి అంటే ఏమంటే కాడి అనేది దాస్యానికి, దాస్యత్వానికి సూచనగా కూడా మనకు కనబడుతుంది కదా. యేసుక్రీస్తుల వారు కూడా మాట్లాడిన ఒక మాట మనకు తెలుసు కదండి, ప్రయాసపడి భారం మోసుకొనిసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. కాడి, ఓకేనా. భారం అంటే ఏంటి? కాడి. అందుకే తర్వాత 29వ వచనానికి వెళ్ళేటప్పటికీ 11:29లో అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు మత్తయి 11:29లో. కాడి అంటే, కాడి అంటే దాసుడు అని అర్థం, ఓకేనా. కాడి ఎత్తుకోవటం అంటే దాసుడు అయిపోవాలి. అందుకే అపోస్తలులు క్రీస్తుకు దాసులు. వాళ్ళు పౌలు క్రీస్తు దాసుడు అని చెప్పుకున్నాడు ఆయన. క్రైస్తవుడు మనము కూడా క్రీస్తుకు దాసులం అంటే క్రీస్తుకు లోబడటం అని అర్థం. క్రీస్తుకు లోబడిపోవాలి. ఆయన మాటకు లోబడుతున్నాం కదా, ఆయన మాటకు విధేయులవుతున్నాం కదా. అలానే అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో, బబులోను రాజుకు ఎవరైతే లొంగుదురో, బబులోను రాజు కాడి క్రిందికి ఎవరైతే వస్తారో వారు తమ భూమిని సేద్యపరుచుకుందురు, నేను వారికి నెమ్మది కలుగచేతును అన్నాడండి. అంటే ఇప్పుడు ఎవరికి నెమ్మది అన్నాడు తెలుసా? బబులోనుకు బానిసైతే నెమ్మది, బబులోనుని ఎదిరిస్తే భయంకరం. మీకు అర్థమైందా? దేవుడి శిక్ష, లోబడు, ఎదురు తిరగకు, దేవుడు శిక్షించే కాలములో శిక్షను అనుభవించు, అంతే తప్ప తిరగబడితే ఎలా, ఎదురు తిరిగితే ఎలా అవుతుంది? జైలు అంటేనే శిక్ష,
జైల్లోను తిరగబడతావా మరలా? నువ్వు ఆల్రెడీ ఖైదీగా లోపల బంధించబడ్డావు కదా. ఒక ఖైదీగా జైలు గోడల మధ్య ఉన్న నువ్వు మరలా నువ్వు తిరగబడితే నీ పరిస్థితి ఇంక ఎంత భయంకరంగా ఉంటుందో నీకు అర్థమైతే, ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ తప్పు చేశారనే నేను బబులోనుకు అప్పగిస్తున్నాను. మరల బబులోనుకు అప్పగించడం అంటే మిమ్మల్ని శిక్షించటం అయితే, మీరు తలదించుకొని మౌనంగా శిక్షలోనికి వెళ్లకుండా మాకు ఈ శిక్ష వద్దు అని శిక్షించడానికి వస్తున్న బబులోనుపై తిరగబడితే వాడి చేతిలో మీరు చేస్తారా? వద్దు, నా మాట వినండి. అందుకే మీరు లోబడండి, మీరు నెమ్మది పొందుతారు. మీరు లోబడండి, మీరు మరలా విడిపించబడతారు. కానీ తిరగబడితే చస్తారు. అదండి వార్నింగ్ కదా. అంటే ఇదేంటి? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయం అంతా కూడా మొండికి తిరగటం గురించి కదా మనం మాట్లాడుకున్నాం. ఎవరు మొండికి తిరిగారు అని మాట్లాడుకున్నాము? సిద్కియా. సిద్కియా మొండికి తిరగటం అనే పాయింట్. ఓకే, మొండికి తిరిగాడు. మొండికి తిరగటం అని అంటే ఎదురు తిరగటం, మనసు కఠినం చేసుకోవటం. కఠినం చేసుకున్నాడు అని ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇదిగో ఈ 5 రాజులతో చేతులు కలుపుతున్నాడు. అప్పటికి వచ్చినటువంటి దూతలకు ఇర్మియా గారు చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నాడు. మరి సిద్కియాకి చెప్పలేదా? సిద్కియాకి చెప్పాడా? చెప్పాడు. సిద్కియాకి ఏం చెప్పాడో అది కూడా చూద్దాం. ఒక మాట సిద్కియాకి ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా చూద్దాం. అక్కడే మనం చూస్తుంటే అదే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో 12 నుంచి ఇది సిద్కియా కోసం మాట్లాడుతుంది. ముందు దూతలకు, తర్వాత ప్రజలకు, ఇప్పుడు సిద్కియాకు చెప్తున్నాడు ఆయన. నేను ఆ మాటలను బట్టి యూదా రాజున సిద్కియాతో ఇట్లంటేని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును మీరు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. సిద్కియా, కాడెత్తుకోండి అంటే లొంగిపోండి అని అర్థం. అప్పుడప్పుడు చూడండి హ్యాండ్స్ అప్ అంటారు, అంటే చేతుల పైకి ఎత్తండి, లొంగిపోవటం. మీరు లొంగిపోండి. మీరు లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు, లేదంటే కాల్పుల్లో చస్తారు అని అర్థం. ఓకేనా? అలా అని చెప్తున్నాడు ఆయన. మీరు బబులోను కాడి క్రిందికి మీరు వెళ్ళండి, ఆ కాడిని మీ మెడ మీద పెట్టుకోండి. అతనికిని అతని జనులకును మీరు బబులోను జనులకును మీరు దాసులైతే మీరు బ్రతుకుతారు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతను చెప్తున్నాడు ఆయన. ఖడ్గము చేతను, నెక్స్ట్ అన్నాడు ఖడ్గము చేతను, ఆ తర్వాత క్షామము చేతను, ఆ తర్వాత తెగులు చేతను నీవును నీ ప్రజలను చావనేలా. ఏమండి? 3 చెప్పాడు అందులో. మొదటగా ఏమన్నాడు తెలుసా ఆయన? మొదటగా ఖడ్గము చేత, 2 క్షామము చేత, 3 తెగులు అన్నాడు. ఖడ్గము అంటే కత్తితో చంపబడతారు, అనవసరంగా కత్తి వేటుకు బలైపోతారు. తిరగబడకండి, లొంగిపోండి. ఒకవేళ కత్తి వేటు తప్పించుకున్నారా? ఒకవేళ కత్తి వేటుతో తప్పించబడిన వాడు దేనితో చంపబడతాడు అని అంటే, దేని చేత చచ్చిపోతారు అంటే క్షామము అన్నాడు. క్షామము అంటే కరువు. లొంగిపోతే క్షేమం, తిరగబడితే క్షామం. నీకు క్షేమమా? ఏది కావాలి? క్షేమంగా ఉండాలనుకుంటున్నారా? లొంగిపోండి. లేదు అనుకుంటున్నారా? అయితే ఖడ్గము లేదా క్షామము లేదా నెక్స్ట్ తెగులు అన్నాడు. తెగులు అంటే జబ్బు, ఏదో ఒక విధమైన జబ్బు, ఏదో ఒక రకమైన తెగులు, వైరస్, రోగము మిమ్మల్ని ఆవహించక తప్పదు, చావక తప్పదు. ఇది సిద్కియాకు చెప్తున్న మాట అండి. ఏమండి? సిద్కియాకు చెప్తున్నాడు. ఏమండి అప్పటికి జరుగుతున్న ఆ పరిణామాలు తెలుసండి. అప్పటికి ఎంత భయంకరంగా ఉంటుందంటే పరిస్థితి, మనం ముందు మనం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇదే సమయంలో సిద్కియా ఇతను ఎంత బలహీనుడు అంటే, రాజ్యముల్లో
ఇతని మాటకు విలువ లేదు. బలహీనుడు అనగానే ఇది ఫిజికల్ కానీ మీరు అనుకోకూడదు. బలహీనుడైన రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే అతని మాట ఎవరు పట్టించుకొనటం లేదు, ప్రజలు అతని మాటకు ఎవరు లోబడటం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే బలహీనుడు అయిపోయాడని అర్థం. ఒకానొక సందర్భం అతని జీవితంలో అతను అధికారంలో ఉండగా అతను బలహీనుడని ఎలా మనం చెప్పొచ్చు అని చెప్పడానికి నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకునేటువంటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బలహీనుడైన రాజుగా మనకు కనబడుతున్నాడు. బలహీనుడైనటువంటి రాజు. ఏమండి, ఇప్పటివరకు మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం? మొదటగా చెడు నడత నడిచినటువంటి రాజుగా, 2 గర్వించినటువంటి రాజుగా, 3 మొండికి తిరిగినటువంటి రాజుగా ఇప్పటివరకు 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం సిద్కియా గురించి. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే బలహీనుడుగా కనబడుతున్న సిద్కియా, బలహీన రాజుగా కనబడుతున్న సిద్కియా. ఎలా బలహీనుడు అని అంటే ఒక చట్టం చేశాడు, అధికారంలో ఒక చట్టం చేశాడు. ఇంతకీ ఏంటి ఆ చట్టం? ఒకసారి అది చూద్దాం. చట్టం ఏంటి అంటే మనం ఎక్కడ ఈ చట్టాన్ని మనం చూస్తుంటామంటే 34 ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సమస్త సేనయు అతని అధికారం క్రింద భూరాజ్యములన్నీ జనములన్నీ కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా. మనకు అవసరమైనటువంటి మాట 8వ వచనం. మనకు చట్టం కావాలి కదా, అతను చేసినటువంటి ఒక చట్టం 8. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులను కానీ హెబ్రీయురాండ్రను కానీ అందరిని విడిపించినట్లు విడుదల చాటించవలన రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెరూషలేములో ఉన్న ప్రజలందరి చేత ఒక నిబంధన చేయించాడు. ఏంటంటే ఇప్పటివరకు మీ ఇళ్లలో ఎవరైతే దాసులుగా ఉన్నారో హెబ్రీలు, ఎవరైతే మీ ఇంట్లో దాసురాండ్రగా ఉన్నారో, ఇప్పటివరకు దాసురాండ్రగా ఉన్న వారందరినీ కూడా విడుదల చేసేద్దాం. దీనికి మీరంతా కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం యూదులం, మనం హెబ్రీలం, మళ్ళీ మనం యూదులమై ఉండి మన హెబ్రీలమై ఉండి మన హెబ్రీలలో ఉన్నటువంటి వారిని, మన యూదులలో ఉన్న వారిని మన ఇంటిలో దాసులుగా మనం కానీ పెట్టుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ పెట్టుకున్న ఆ రోజుల్లో ఏంటంటే మనుషులు కొనుక్కొని తెచ్చి ఇంట్లో పనికి పెట్టుకునేవారని మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఏమంటే స్త్రీలనైనా పురుషులనైనా ఏమంటే పిల్లల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంగట్లో వస్తువుల్లాగా వారిని కొని తెచ్చి ఇంట్లో పనికి పెట్టుకోవటం అనేది అలవాటు ఆ రోజు. అలా ఇప్పుడు మీరు ఎవరైతే మీ ఇళ్లలో హెబ్రీలైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏమంటే పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం వారందరినీ కూడా విడుదల చేసేద్దాం. అంటే ఇప్పటి వరకు దాసులుగా బానిసలుగా ఉన్న వారిని మనం ఇప్పుడు స్వతంత్రులుగా విడిచిపెట్టేద్దాం. యాక్చువల్గా ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా మీరు ఆలోచించగలిగితే ద్వితీయోపదేశకాండములో 15వ అధ్యాయం 12వ వచనం కానీ ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనంలో, అలానే నిర్గమాకాండం 21:2వ వచనములో కూడా మనం చూస్తుంటే అక్కడ దీని గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తుంటాం. 15:12లో నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ యొద్ద నుంచి పంపించేసేయాలి. 6 సంవత్సరాలు నీ యొద్ద పని చేసిన తర్వాత 7వ సంవత్సరం నీ యొద్ద పని చేయడానికి ఉంచుకొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అతను పంపించేసేయాలి. ఇది ధర్మశాస్త్రం రూల్ అది. అలానే నిర్గమాకాండములో కూడా మనకు 21:2లో కూడా సేమ్ అదే ఆ విషయాన్ని అక్కడ మళ్ళీ నిర్గమాకాండంలో కూడా మనం చూస్తుంటాం. అంటే వదిలేయాలి, 7వ సంవత్సరంలో విడిచిపెట్టేసేయాలి. అదే విషయాన్ని ఇక్కడ సిద్కియా కూడా ప్రజలందరిని పిలిపించి మీ ఇళ్లల్లో మీ ఇంటిలో దాసులుగా దాసురాండ్రుగా ఉన్నటువంటి వారిని మనమంతా కూడా విడిచిపెట్టేద్దాం అనగానే అందరూ కూడా ఆయన ముందు ఏమన్నారంటే ఓకే 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 వదిలేస్తాం 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 అన్నారండి. అలా వదిలేశారు కూడా. అమ్మయ్య పోనీలే మంచి పని చేశారనుకుంటున్నారా? లేదు, ఏం జరిగిందో చూద్దాం. మరలా ఇర్మియా గ్రంథం 34కి వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయానికి వచ్చేస్తే ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో
10 ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసీ జనముగానున్న వారిని విడిపించుదుమనియు ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులే ఉన్నారట, ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అమ్మయ్య, ఒక మంచి పని జరిగిపోయింది అనుకున్నాం. కానీ అలా విడిపించారు, అలా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంతలోనే మరలా ఈ ప్రధానులు, ఈ ప్రజలు ఎవరైతే వారిని బానిసలుగా పనివారుగా పెట్టుకొని విడిచిపెట్టేశారో వాళ్ళని విడిచిపెట్టిన మరుక్షణమే వీళ్ళంతా మనసు మార్చుకున్నారట. మనసు మార్చుకొని చేసిన పని ఏంటట? 11 వచనం, అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీ జనులను దాసీలుగాను లోపరుచుకొనిరి. ఏముంది చెప్పండి? చట్టం బాగుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఇది అక్కడ. మంచి చట్టమే చేశాడు, అందరూ ఓకే 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 అన్నారు. ఏమండి, వదిలేశారు కూడా. వెంటనే తీసుకొచ్చేసి వాళ్ళందరినీ బానిసలుగా పెట్టుకున్నారు అని అంటే ఇక్కడ రాజుగారి మాటకి ఏమైనా గౌరవం ఉందా చెప్పండి? రాజు మాటకి ఎక్కడైనా విలువిచ్చారా? చట్టానికి ఏమైనా లోబడ్డారా? రాజు చేసిన ఈ చట్టం లేదా ధర్మశాస్త్ర చట్టానికి ఏమంటే లోబడ్డారంటే ప్రజలెవరు కూడా సిద్కియాకు లోబడుతున్న, సిద్కియా మాట వింటున్న పరిస్థితి మనకు కనిపించడం లేదు అని అంటే సిద్కియా బలహీనుడు. ఓకే, కనుక బలహీనుడు అని చెప్పటానికి ఈ పాయింట్ మనకు రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇలా జరిగిన తర్వాత దేవుడు ఇర్మియాను పంపడా? అక్కడే ఉన్నాడు కదా ఇర్మియా గారు, ఉన్నాడు. ఏం చెప్పాడు? ప్రజలకు ఏం చెప్పాడు? ఈ సందర్భంలో సిద్కియా గారికి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూద్దాం, ఇర్మియా గారి సందేశాన్ని చూద్దాం ఈ సమయంలో. ఈ సమయంలో అతని సందేశం 34వ అధ్యాయం, అదే 34:17 వచనంలో, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటించవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గక్షామ సంకటముల పాలగుటకై విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. భూలోక రాజ్యములన్నిటిలో చెదరగొట్టబోతున్నాను మిమ్మల్ని. ఒక చోట కాదు, ఒక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలకు మిమ్మల్ని చెదరగొట్టబోతున్నాను. యూదులను చెదరగొడతాడండి ఆయన. యూదులు చెదిరిపోయారు. మీకు విషయం తెలుసు, మీకు తెలుసు చరిత్ర. యూదులు ప్రపంచంలో యూదులు దేవుడు ఆ రోజు చెదరగొట్టాడు. ఆ రోజు చెదరగొట్టబడిన యూదులు ప్రపంచ దేశాలలోనికి చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారే కదండి, అందులో కొంతమందే కదా, మేబీ 1945 అనుకుంటాను కదా, 45 or 48 అనుకుంటాను, తెలియదు కరెక్ట్గా. ఇజ్రాయెల్ దేశంగా వాళ్ళంతా కూడా, యూదులంతా కూడా వచ్చి ఒక దేశంగా వాళ్ళంతా కూడా కూడుకున్నారు. కాబట్టి ఇప్పటికి ఇంకా చాలామంది భయపడిపోయి ఇంకా ఆయా దేశాల్లో ఇంకా అలా ఉండిపోయారు యూదులు. ప్రియులారా, ఇక్కడ మనకు దేవుడు చెబుతున్న మాట, మీ ఇళ్ళల్లో మీ హెబ్రీలుగా, వాళ్ళు హెబ్రీలే కదా, అలానే వాళ్ళు యూదులే కదా, మీ సహోదరులే కదా, వాళ్ళు మీ సహోదరులైన వారిని మీ ఇళ్ళలో పనికి పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న వారిని 6 సంవత్సరాల తర్వాత వారిని విడుదల చేయాలి కదా ధర్మశాస్త్ర ప్రకారంగా. అయినా మరలా వారిని బానిసలుగా పెట్టుకున్నారు అని అంటే ఏంటి? శాశ్వత కాలంగా వారిని మీరు దాసులుగా బానిసలుగా చేసుకుందామనైనా వాళ్ళు ఎవరో కాదు, మీ సహోదరులు కదా. ప్రియులారా, క్రొత్త నిబంధన కాలానికి మనం వస్తే, క్రొత్త నిబంధనలో కూడా ఈ ప్రారంభ శతాబ్దంలో ఇదే ఆనవాయితీ అప్పుడు కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. దానికి సాక్ష్యం ఏంటంటే ఒనేసిము ఫిలోమోను పత్రిక గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా. ఫిలోమోను యజమానిగా ఉంటాడు, ఒనేసిము అతని ఇంట్లో దాసుడిగా పనివాడుగా ఉంటాడు. కానీ ఆ ఒనేసిము పారిపోతాడు రోమ్కు. అక్కడ పౌలు గారితో పట్టబడతాడు వాక్యం చేత. ఒనేసిము మారిపోతాడు, పత్రిక ఇస్తాడు ఫిలోమోనుకు, తీసుకెళ్ళి ఇవ్వవయ్యా మళ్ళీ నిన్ను చేర్చుకుంటాడంటాడు. ఆ పత్రిక తీసుకొస్తాడు ఒనేసిము, ఫిలోమోను చేతిలో పెడతాడు.
అందులో రాసిన ఒక మాట ఏంటంటే, ఇక మీదటి నీ దాసుడు కాదు, నీ కుమారుడు అంటాడు. అంటే మన ఇంట్లో ఏమంటే మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఒకవేళ మీ ఇంటిలో లేదా మీ దగ్గర పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మీ కింద దాసులుగా పనిచేస్తున్నారో, మీ కింద వర్కర్స్గా సేవకులుగా పనిచేస్తున్నారో, మీరు క్రైస్తవులైతే మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా విశ్వాసులు, దేవుని పిల్లలైతే పని వారికి మీరు జీతం ఇచ్చి మీరు పని చేయించుకుంటున్నారు, తప్పు కాదు. కానీ వారిని జీతగానులుగా దాసులుగా మాత్రం మీరు చూడకండి. ఎందుకంటే మీరు ఏ తండ్రి పిల్లలో వారు అదే తండ్రి పిల్లలు కదా. మీరు పరలోకమందున తండ్రిని ఏమంటున్నారు? పరలోకమందున తండ్రి అంటున్నారు. నీ దగ్గర పని చేస్తున్న దాసుడు కూడా ఏమంటున్నాడు? పరమందున్న తండ్రి అని అంటున్నాడు. అంటే నువ్వు తండ్రి అని పిలిచే దేవుణ్ణి తను తండ్రి అని పిలుస్తున్నాడు అంటే మీరిద్దరు ఎవరు? ఆ తండ్రికి పిల్లలు కాదా? ఆ తండ్రికే మనం పిల్లలమైనప్పుడు మరి మన సహోదరులం కాదా? సహోదరి మండలం కాదా? కనుక పని చేస్తున్నారు కదా అని వారిని మీరు దాసులుగా పనివాళ్ళగా చూడకండి. మీకన్నా పెద్దవాళ్ళే తండ్రులుగా చూడండి, అన్నలుగా చూడండి. మీకన్నా చిన్నవాళ్ళే తమ్ములుగా చూడండి, చెల్లెలుగా చూడండి. వారిని సొంత వారుగా మీరు ఆలోచించండి. ఏమండి, ఇక్కడ మనం చూస్తుంటే విడిచిపెడతామన్నారట, మళ్ళీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారట. దానికి ఫలితంగా ఇర్మియా గారు చెబుతున్న మాట ఏంటంటే, మిమ్ములను చెదరగొడతాడు. ఎక్కడికి? ఎక్కడికన్నాడు ఆయన? అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకై. ఏది? యెరూషలేము. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకై విడుదలయే. ఏమన్నా పాలగుటకైన విడుదలయే. భూరాజ్యములన్నిటిలో ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించి వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అమ్మో, ఎంత కఠినమైన మాట అండి. 20 వచనం చూడండి. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండబోతున్నాయి. 21 రాజుతో చెప్తున్నాడు, యూదా రాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని మీ యొద్ద నుంచి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. ఇక ఆ తర్వాత అతడు వచ్చేసి యెరూషలేమును ఎంత భయంకరంగా పడగొట్టించేసి కాల్చి బూడిదగా చేస్తాడో తర్వాత మాటలు చెప్తున్నాడు. అంటే ఈ పాయింట్లో మనకు ఇక్కడ ఒక రాజుగా కూడా పనికి మాలినవాడుగా మారాడు. అది మన విషయం. ఒక రాజుగా తనకున్న అధికారాన్ని లేదా రాజుగా తన బాధ్యతను ఫెయిల్ అయిపోయాడు. రాజుగా ఉండే అధికారాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే నీ కిందన్న వాళ్ళ మాట వినప్పుడు నువ్వేవు రాజువు, అంతే కదా. మరి నువ్వు నాయకుడు అయితే నీ వెనుకున్న వాళ్ళు నీ మాట వినాలి కదా. నువ్వు నడిపించేవాడవైతే అందరి నుండి ఫాలో అవ్వాలి కదా. నీ ముందు ఓకే అన్నారు, వెళ్ళగానే మళ్ళా మనసు మార్చుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే పనివాళ్ళుగా నీ మాటకి ఎక్కడ, నువ్వు చేసిన చట్టానికి, నువ్వు చేసిన శాస్త్రానికి ఎక్కడ విలువిచ్చారు? కనుక సిద్కియా అనగానే ఫెయిల్యూర్ కింగ్గా ఫెయిల్ అయిపోయాడు, రాజుగా ఫెయిల్ అయిపోయాడు, విఫలమయ్యాడు. ఓకే, అప్పుడప్పుడు చూడండి మంత్రులుగా ఏమంటే ముఖ్యమంత్రులు ప్రధానుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్లప్పుడు ఏమంటే ఇతను ప్రధానంగా ఫెయిల్ అయిపోయాడండి, ఇతను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, ఎందుకంటే అన్నవాటిలో ఏ ఒక్కటి చేయలేదని నెరవేర్చలేకపోయాడండి, అతను ఏమంటే మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని మాట్లాడుతుంటారు చూసారా. ఇక్కడ సిద్కియా పరిస్థితి కూడా అంతే. ఓకేనా, రైట్. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం, 5వ పాయింట్ మనం అంటే ఇతను గురించి. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇక బబులోను ముట్టడికి దగ్గర పడుతున్న సమయం. అంతేకాదు ఇక ఆల్రెడీ బబులోను సైన్యము వచ్చేసింది. ఇప్పుడు వచ్చి యెరూషలేము చుట్టూ కూడా పాగా వేసింది. యెరూషలేము అనగానే 12 గుమ్మములతో ప్రాకారముగా ఉన్న పట్టణం అది. ఆ పట్టణము చుట్టూ సైన్యం చేరిపోయింది. బబులోను సైన్యం ముట్టడి దెబ్బలు వేస్తున్నారు పైనుంచి లోపల ప్రవేశించటానికి, లోపరుచుకోవడానికి, పడగొట్టడానికి ప్రాకారాలను.
ఇక ముట్టడి వేయబడుతుంది అన్న సంగతి అర్థమైపోయింది సిద్కియాకు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ముట్టడి తప్పదు అని అర్థమైన సమయంలో ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎవరికి? సిద్కియాకు గుర్తొచ్చి తన దగ్గర ఉన్న వారిని పిలిచి ఒక్కసారి ఇర్మియా దగ్గరికి వెళ్ళి, ఈ సమయంలో దేవుడు ఏదైనా అద్భుతం చేసి మనల్ని వారి చేతుల నుంచి ఏదైనా విడిపిస్తాడేమో, ఒక్కసారి మీరు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయమని ఇర్మియాని మీరు వేడుకొనండి అని పంపుతున్నట్టుగా మనం చూస్తుంటాం ఇప్పుడు. ఎక్కడ? అదే ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఏమండి? ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం మనం చూస్తుంటే, రాజైన సిద్కియా, మొదటి వచ్చిన రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మహేషయ్య కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అర్థమైపోయింది, యుద్ధానికి వచ్చేసాడు. అయితే అతడు మన యుద్ధ నుంచి వెళ్ళిపోవునట్లుగా, అతని సైన్యం కూడా మన యుద్ధ నుంచి వెళ్ళిపోవునట్లుగా యెహోవా తన అద్భుత కార్యములన్నిటిని చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా. అంటే మొత్తానికి యెహోవా యొద్ద విచారణ చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు కదా ఇక్కడ. యెహోవా యొద్ద విచారణకు సిద్ధపడుతున్నటువంటి సిద్కియా, బలహీనుడని సిద్కియా చూసాం. ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేస్తున్నటువంటి సిద్కియా. మొత్తానికైతేనండి యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు కదా, పోన్లే లేని తగ్గిపోయాడు, తగ్గించుకున్నాడు, పోన్లే దారికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కాదు. ఇంతకీ ఎందుకు విచారణ చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కారణం ఆపదొచ్చింది కనుక, కష్టం వచ్చింది కనుక. అంతే కదండి. అవసరానికి చేసే ప్రార్థన, ఆపదలో చేసే ప్రార్థన దేవుడికి ఏమంటే దేవుడి దగ్గరికి వెళుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పండి. అవసరానికి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఆపద వచ్చిన సమయంలోనే దేవుడు కావాలి. అవసరానికో ఆపద సమయంలోనే జ్ఞాపకం చేసుకునే ఆపద మొక్కులవాడుగా దేవునికి ఒక టైటిల్ ఇచ్చేసి కూర్చోబెట్టేశారు. అంటే ఆపద వస్తే వస్తావా? ఆపద లేకపోతే రావా? ఆపద వస్తే లోపడతావా? ఆపద లేకపోతే తిరగబడతావా? ఇదేనా నైజం? ఇదేనా నీతి? తప్పు కదండి, తప్పు కదా అది. మన పిల్లలే అవసరానికి మాత్రం మన దగ్గరికి వస్తూ మిగతా సమయంలో మనం పట్టించుకోకుండా తిరుగుతుంటే ఒక తల్లిగా తండ్రిగా నీ మనసు భరించగలదా? నువ్వు హ్యాపీగా ఆనందంగా ఉండగలవా? నువ్వు లేదే. నీ రక్తం, నీ గర్భాన్న పుట్టిన నీ పిల్లలు కేవలం అవసరానికి మాత్రమే నిన్ను వాడుకుంటూ, వాళ్ళ అవసరాలు నీ ద్వారా తీర్చుకుంటూ, మిగతా సమయాల్లో నీ మంచి చెడ్డ చూడని వారుగా, ఆలోచన చేయని వారుగా, పట్టించుకొనని వారుగా లోకంలో తిరుగుతున్నప్పుడు, అది చూస్తూ ఒక తల్లిగా తండ్రిగా నువ్వే భరించలేనప్పుడు, తట్టుకోలేనప్పుడు ఒక మాట అంటావు, ఒరే అవసరం వస్తే తప్ప నేను జ్ఞాపకం రానారా నీకు? అవసరాన్ని, మీ అవసరాలు తీర్చుకోవడానికి మేము ఉన్నావా ఏంట్రా అని నువ్వే నీ కడుపు మండి మాట్లాడతావే. అటువంటప్పుడు సిద్కియా ఎప్పటి నుండి చెబుతున్నాడండి, రాజైన ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడే ఇర్మియా గారు. అయినా వినక, మారక, సరిచేసుకొనకుండా తీరా సైన్యం వచ్చేసి చుట్టుముట్టి ఇక దాడి తప్పదు అనుకున్న ఆ సమయంలో ఇప్పుడేమైనా ఇంకా అద్భుతం చేసి మన యుద్ధ నుంచి వెళ్ళిపోయినట్లుగా చేయనేమో. దేవుడు పంపడు. ఎందుకు? అది ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా లోబడటం తప్ప, శిక్షకు లోబడటమే తప్ప ఈ శిక్ష నుంచి నిన్ను ఎవడు తప్పించలేడు. కారణం ఆయనే దిగుతున్నాడు కనుక. ఇప్పుడు పంపించాడండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దామా మరి? ఆ తర్వాత ఏం జరుగుతుందట? అప్పుడు 3వ వచనంలో ఇర్మియా వారితో ఇట్లనేను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి. అంటే చెప్తున్నాడు, అధికారులు పంపించాడు కదా, పంపించిన అధికారులతో ఇర్మియా మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ విషయం ఏంటంటే పరిస్థితి చాలా విషమించిపోయింది. కారణం ఏంటి? చుట్టుముట్టేశారు కదండి. చుట్టుముట్టారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, బయట ఉన్న వారు లోపలికి రావడానికి లేదు. ఓకేనా? చుట్టుముట్టేశారండి, ముట్టడి చేసేశారు. ఇప్పుడు దిగ్బంధనం అంటారు కదా, యెరూషలేము పట్టణం దిగ్బంధనంలోనికి వెళ్ళింది అంటే
పట్టణము లోపల ఉన్నవారు బయటికి రావడానికి లేదు, బయట ఉన్నవారు లోపలికి వెళ్ళడానికి లేదు అంటే కంప్లీట్గా రాకపోకలు బంద్ అవుతున్నాయి అని అంటే ఫస్ట్ మొట్టమొదటగా వేటికి కొరత మొట్టమొదటగా ఆహారపు కొరత ఏర్పడుతుంది. ఒక్కసారి మీరున్న ఊరిని మీరు ఊహించుకోండి, మీరున్న పట్టణాన్ని మీరు ఊహించుకోండి. ఒక్కసారిగా 4 వైపులో ఉన్న దారులన్నీ, 4 వైపుల రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా బ్లాక్ చేసేస్తే పట్టణంలో నుంచి ఏది బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఏది లోపలికి రాకూడదు అని అంటే అసలు ఎలా? కూరగాయలు ఏంటి, పాలేంటి, ఎలా అండి? నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి? వండుకోవటానికి లేవు, తినడానికి లేదు, త్రాగడానికి కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. ఇప్పుడంతా మినరల్ వాటర్కి అలవాటు పడిపోయాం కదా. తాగడానికి నీళ్ళ సంగతి ఏంటి, కూరగాయలు ఏంటి, పప్పు దినుసులేంటి, పెట్రోల్ ఏంటి, డీజిల్ ఏంటి, అసలు ఏంటి? ఒక్కసారి మీరు ఊహించండి పరిస్థితి ఎలా ఉంటుందో. నీ దగ్గర ఉన్నాయా? ఒకవేళ పట్టణంలో ఉన్నాయి, పట్టణంలో ఉన్న వాటితో ఎన్ని రోజులు సరిపెట్టగలరు? మీ ఊర్లో ఉన్న వాటితో ఎన్ని రోజులు మీరు తృప్తిగా ఉండగలరు? ఊర్లో ఉన్న వాళ్ళంతా ఈలోపు బాగా డబ్బున్నవాడు ముందుగానే వెళ్ళి తెచ్చేసి లోపల పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత వాడి దగ్గర ఉన్నాయి అయిపోతాయి, మీ దగ్గర ఉన్నాయి అయిపోతాయి. నెక్స్ట్ జరిగే పని ఏంటి? కడుపు మీద చెయ్యేసుకొని కడుపు ఆకలి 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 అంటూ అలమటిస్తూ ఉంటాం. అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటన్నమాట అయితే కరువు. అందుకేనండి ఎంతటి భయంకరమైన కరువు వస్తుందో రాబోతుందో అన్నది ముందుగానే తెలిసిన ఊహించిన ఇర్మియా గారు ఆయన వ్రాసిన విలాప వాక్యంలో గ్రంథంలో ఏమన్నాడో కొన్ని మాటలు చూద్దామా? 4వ అధ్యాయం విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం ప్రక్కన లేదండి, అది కూడా ఆయనే కదండి రాశాడు. విలాప వాక్యములు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో వాత్సల్యము కలిగినటువంటి స్త్రీల 3వ వచనం చదువుతున్నాను. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చునేమో కానీ నా జనుల కుమారి యెరూషలేము, నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయెను. ఎడారిలో ఉన్న ఉష్ట్రపక్షి అంటే అది గుడ్లు పెడుతుంది, దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది, పగలగొట్టుకుంటుంది, తన పిల్లలు చంపుకుంటుందా? ఇక్కడ ఉష్ట్రపక్షి వలె క్రూరురాలుగా మారిపోయిందట. ఎవరు? నా జనుల కుమారి యెరూషలేములో ఉన్న తల్లుల తండ్రుల పిల్లల అంత క్రూరులుగా. కారణం తినడానికి తిండి లేదు. ఎందుకు తిండి లేదు? కరువు, క్షామం. ఎందుకు క్షామం? బయటికి వెళితే బయట సైన్యం, లోపల లేదు. లోపల నుంచి బయటికి వెళ్ళక, బయట నుంచి ఏది లోపలికి రాక పట్టణం చుట్టూ సైన్యము చేరిపోయి భయంకరమైన పరిస్థితి పట్టణములో ప్రారంభమైంది. ఇంకా చూస్తారా? 4 దప్పి చేత దాహము చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. దాహం దాహం దాహం, కానీ చుక్క నీరు కూడా లేదు. అలా దాహం అనుకుంటూ నీళ్లు లేక ఆ దాహం అంటున్న సమయంలో నోటిలో ఉన్న నాలుక లోనున్న అంగిటికి అంటుకొని ఇక దాహం అన్న మాట కూడా నోటి నుంచి రాలేని పరిస్థితి అండి. అతుక్కొని పోయింది లోపల. ఎందుకు? నీటి చుక్క లేదు. ఎందుకు ఈ పరిస్థితి? లోబడితే బాగుండేది కదా. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు లోబడటం, విధేయులుగా ఉండటం అన్నది మీ ఆధ్యాత్మిక జీవితానికి కావచ్చు, లోక సంబంధమైన మీ భౌతిక జీవితానికి కావచ్చు, అది చాలా ప్రధానమైనది. లోబడటం, విధేయులుగా ఉండటం, దానికి మించినటువంటి ఉన్నతమైన గుణం మరొకటి లేదండి. లోబడటానికి, విధేయులుగా ఉండటానికి మరొక వ్యతిరేకమైన పదమే తిరగబడటం. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, గుణాలన్నింటిలోకెల్లా అందమైన గొప్పదైన గుణం లోబడటం, విధేయత. పక్షుల్లో నెమలి అందమైనది, పువ్వుల్లో గులాబీ అందమైనది, గుణాలలో అందమైనది లోబడటం. మీరు లోబడండి. క్రీస్తు లోబడ్డాడు తండ్రికి. క్రీస్తు లోబడ్డాడా? లోబడ్డాడు. ఆయన విధేయత చూపెను అని రాయబడుతుంది కదా. ఆయన విధేయత చూపించాడు, తండ్రికి లోబడ్డాడు అన్ని విషయాలలో.
అలా తండ్రికి విధేయుడుగా ఉన్నందుకు, లోబడినందుకు తండ్రి ఆయన ఎంత గొప్ప చేశాడో ఈరోజు మనం చూస్తున్నాం కదా. యేసులో పర భూ పాతాళ లోకాలలో ఆ ప్రతి వాని మోకాలు ఆయన నామమును వంగునట్లుగా ఆయన హెచ్చించాడు. కారణం ఆయన భూమి మీద ఉండగా లోబడ్డాడు కనుక. ప్రియులారా, నేను మీకు చెబుతున్న మాట, మీరు మీ పెద్దలకు లోబడండి. పిల్లల తల్లిదండ్రులకు లోబడండి. ఎంత మంచి మాటలు ఉంటాయండి. పిల్లారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. మాటలండి. అలానే దాసులారా, మీ యజమానులకు లోబడి ఉండండి. విశ్వాసులారా, మీరు మీ కాపురులకు లోబడండి. కానీ ఎక్కడుంది లోబడటం? ఎక్కడుంది లోబడటం? పిల్లలు తిరగబడుతున్నారు తల్లిదండ్రుల మీదకి, భార్యలు ఏమని తిరగబడుతున్నారు భర్తల మీదకి, విశ్వాసం తిరగబడుతున్నారు కాపురుల మీదకి. అబ్బబ్బో, ఎక్కడుందండి లోబడటం? ఎవరిలో ఉందండి ఈ గుణం? ఉత్తమమైన అత్యుత్తమమైన గుణం ఏదో అదే ఈరోజు మనుషులలో లేకుండా చేసి మనుషులను మృగాల కంటే దారుణముగా హీనంగా మార్చింది కనిపించని దయ్యం. అది ప్రవేశించింది. అందుకే లోబడేటువంటి గుణం నీకు నచ్చదు. నేనెందుకు లోబడాలి? నేనెందుకు వినాలి? ఇదే కదా నీ మాటలు, ఇదే కదా నీ అహంకారం. వద్దు, అది నీకు మంచిది కాదు. ఇక్కడ అదే ఎందుకు సిద్కియాకు, అధిపతులకు, అసలు యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలకు ఎందుకు ఈ భయంకరమైన దుస్థితి? లోబడలేదు. ఇంకా చూస్తారండి మీరు, ఎంత ఘోరమో తెలుసా? సుకుమార భోజనము చేయువారు, ఎంత చక్కటి భోజనము చేసేవారు. ఒకప్పుడు సుకుమార భోజనము చేయువారు ఇప్పుడు దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకెంత దారుణమో తెలుసా? 8, అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపుగా మారిపోయింది. వారిని వీధులలో చూచి వారిని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. కారణం, వారి చర్మము తిండి లేక, నీళ్లు లేక, ఆహారము లేక వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. అది ఎండి కర్ర వంటిదిగా మారిపోయింది. ఒక్కొక్కరు కట్టి పుల్లల్లా మారిపోతున్నారండి. అస్థి పంజరాల్లా మారిపోయారండి అందరూ. ఇంత జరుగుతుంది. క్షామ హతులు భూఫలము లేక పొడవబడి క్షీణించిపోయెను అన్నాడు. వాత్సల్యము గల స్త్రీ చేతులు 10, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. వాత్సల్యము గల, ఎవరికి ప్రేమ ఉండదండి పిల్లలంటే? ఏ తల్లికి ప్రేమ ఉండదు, ఏ తండ్రికి ప్రేమ ఉండదు పిల్లలంటే. కానీ వాత్సల్యము కలిగిన ఆ చేతులే తమ పిల్లలను చంపుకొని వండుకునే ఈ భయంకరమైన పరిస్థితి అండి. ఎందుకు వచ్చిందయ్యా? లోబడకపోవటం వలన పట్టిన దుర్గతి, భయంకరమైన దుస్థితి. ప్రియులారా, ఇది కథలు కాదండి, పుక్కిటి పురాణాలు కావండి, ఇవన్నీ వాస్తవాలు. పరిశుద్ధ గ్రంథం ప్రపంచానికి దేవుడు ప్రసాదించిన వరం బైబిల్. చెప్పాను కదా, అబ్రహాం లింకన్ గారు అన్నారు, ఈ ప్రపంచ మానవాళికి దేవుడు అనుగ్రహించిన వరం బైబిల్ అన్నాడు ఆయన, అమెరికా అధ్యక్షుడు. మంచి మాట. ఈ ప్రపంచ మానవాళికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వరం ఏదైనా ఉందంటే ది బైబిల్ అన్నాడు. నిజంగా బైబిల్ని ప్రామాణికంగా పెట్టుకొని బైబిల్ యొక్క అడుగు జాడల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కానీ నడవగలిగితే ప్రపంచం అంతా పచ్చదనం, ప్రపంచం అంతా సస్యశ్యామలం. ఏమండి, బైబిల్ ప్రకారంగా నడిచినప్పుడు, బైబిల్ ఉన్నప్పుడు అని చెప్పలేదు, బైబిల్ ప్రకారంగా నడిచినప్పుడు చెప్తున్న పరిస్థితి. బైబిల్ ఉంటే ఉపయోగం ఏముంది? బైబిల్ ఉండటం వల్ల కాదు. అలా అనుకుంటే అన్ని దేశాలలో, అందులో ఎక్కువ క్రైస్తవ దేశాలు, వాళ్ళు ప్రమాణం ఏమంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా బైబిల్ కానీ బైబిల్ మీద చేయి పెట్టే చేస్తారు. అక్కడ ఉపయోగం ఏముంది? బైబిల్ను పాటించినప్పుడు నువ్వు బైబిల్ మీద చేయి ఉంచి ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎందుకు? బైబిల్ను పాటించినప్పుడు సంగతి చెప్తున్నాను, దేవుడి మాట విన్నప్పుడు సంగతి చెప్తున్నాను. దేవుడికి లోబడితే అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సస్యశ్యామలంగా ఉంటుంది.
క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అక్కడ కన్నీటి చుక్కలు ఉండవు, ఆనందం. దుఃఖం ఉండదు, సంతోషం. పగలు ఉండవు, ప్రేమలు. కారణం అక్కడ ఉన్నది దేవుడు, దేవుని వాక్యం, దేవుని ప్రేమ కనుక. ఇక్కడ మనం చూద్దామా ఏమండి, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇంత భయంకరమైన పరిస్థితి అండి. మరి ఆ సమయంలో ఇప్పుడు ఇర్మియా గారు ఏం చెప్తున్నారు? ఏమండి ఇర్మియా గారు మరి ఏం చెప్తున్నారు? ఆయనకు సమాధానం 21 ఏమండి ఇర్మియా గ్రంథం, మళ్ళీ ఇర్మియా గ్రంథం 21 ఏమండి 3వ వచనం. అప్పుడు ఇర్మియా వారితో ఇట్టెను, సిద్కియాతో మీరు వెళ్ళి ఈ మాట చెప్పండి. విచారణ చేయమని చెప్పారు కదా, పంపించాడు కదా. మీరు వెళ్ళి ఈ మాట చెప్పండి సిద్కియాతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయి కల్దీల మీదను మీరు మీ యొద్ద ఉన్నటువంటి యుద్ధాయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బయట నుండి తీసుకొని వాటన్నిటిని కూడా ఒకే చోట పోగు చేయించేస్తాను. మీ దగ్గర ఉన్న యుద్ధాయుధాలతో లేదా మీరు కూటమిగా అనుకుంటున్న వారి దగ్గర ఉన్న యుద్ధాయుధాలతో మీరు ఏదో వాడి మీదకి వెళ్ళిపోదాం, వాడిని గెలిచేద్దాం మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఆ యుద్ధాయుధాలన్నిటి కూడా నేను మొత్తం కూడా ఒకే దగ్గర వేసి పోగు చేసేస్తాను నేను. అంతేకాదు, కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై, కోపము రౌద్రము అత్యుగ్రతయు కలిగిన వాడనై, బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను. మీరు అనుకుంటున్నారేమో బబులోను నెబుకద్నెజరు యుద్ధం చేస్తాడని. కాదు కాదు, నేనే మీతో యుద్ధము చేతును, నేనే మీతో యుద్ధము చేతును. దేవుడే ఈ మాట అంటున్నాడంటే ఎవరండి కాపాడతారు చెప్పండి? ఇక యెరూషలేమును ఎవరండి సిద్కియాను కాపాడతారు? ఎవరండి యూదులు కాపాడతారు? దేవుడే స్వయంగా అంటున్న మాట, నేనే మీతో యుద్ధము చేతును, అందుకే మీ ఆయుధములన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తాను మూలన అన్నాడంతే. దేవుడితో యుద్ధం చేసి గెలవగలిగిన వారు ఎవరండి? దేవునితో యుద్ధము చేసి గెలవగలిగిన వారు ఎవరు? ఒకానొక రోజు అష్షూరు సైన్యం సన్హెరీబు నాయకత్వంలో యెరూషలేమును టచ్ చేయాలనుకున్న సమయం కదండి. హిజ్కియా యెషయా గారి కాలం అది. హిజ్కియా యెషయా గారి కాంబినేషన్ కదా, రాజ్యపాలన జరుగుతున్న సమయం కదా అది. ఆ సమయంలో సన్హెరీబు చుట్టుముట్టేశాడు. సుమారుగా 1,85,000 మంది, 1,85,000 మంది సైన్యముతో యెరూషలేమును చుట్టుముట్టి ఇక యెరూషలేముపై ముట్టడికి సిద్ధపడ్డాడు. దేవుడు రాలే, దూతను పంపాడు. ఒకే ఒక దూత వచ్చేసింది అంతే. తెల్లవారేసరికి 1,85,000 మంది శవాలుగా పడిపోయారు. సన్హెరీబు చూశాడు, అష్షూరు రాజు, వాడి గుండె ఆగిపోయినంత పని అయిపోయిందండి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగే పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు. ఎక్కడ? నినెవేకు వెళ్ళేంతవరకు పరుగు ఆపలేదు, భయపడిపోయాడు. ఏం జరిగింది? ఏం అర్థం అవ్వలేదు. వెళ్ళి వాడి దేవతాలయంలోనికి వెళ్ళి ఆ దేవత ముందు నిలవబడి మొక్కుతున్న సమయంలో తన కడుపున పుట్టిన పిల్లలే 2 వచ్చి వెనక నుంచి పొడిచి చంపేశారు. ఒరే నీ మూర్ఖత్వం చల్లగుండా, నీ మూర్ఖపు నిర్ణయాలకు సైన్యాన్నంతా పోగొట్టుకున్నాం కదరా అని కావచ్చు. తండ్రిని చంపేశారండి వాళ్ళే. తండ్రి చేతులు చచ్చారు, పిల్లల చేతులు చంపబడిన సన్హెరీబ్ అష్షూరు రాజు అప్పుడు బబులోనుకు ముందు ఫామ్లో ఉన్నది కదా, అదే కదా సమరయును. ఏమంటే ఇశ్రాయేల్ దేశం మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసేసింది, మొత్తం ఊడ్చేసింది, పడగొట్టేసింది. ప్రియులారా, ఎంత కఠినమైన పరిస్థితి కదండి. చెప్పాడండి, మీరు వెళ్ళి ఇలా చెప్పండి అన్నాడు. 6 వచ్చిన మనుషులేమి పశువులేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేస్తాను, గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదయ దేశపు రాజైన సిద్కియాను, నెక్స్ట్ మీరు వెళ్ళి చెప్పండి సిద్కియా కూడా, ఆ తర్వాత సిద్కియాను నేను అతను ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణమును తీయజూచు వారి అందరినీ అప్పగించేస్తాను. ఎవడి విషయములో కూడా నేను కరుణ చూపను, ఎవడి విషయములో అనుగ్రహము కానీ కరుణను కానీ జాలిని కానీ ఎవడి విషయంలో చూపకుండా అప్పగించేస్తాను. మీ వలన నాకు కలిగిన బాధ వేదన గుండెపోటు అంతా ఇంత కాదు. యెషయా గారి కాలంలోనే చెప్తాడు కదండి యెషయా గారితో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, వీరిని నేను కన్నాను పెంచాను గొప్పవారిని చేశాను, కానీ వీరు నా మీద ఈరోజు తిరగబడ్డారు.
అదే వంశం, అదే తరం వస్తుంది, కంటిన్యూ అవుతుంది. మనుషులు మారుతున్నారే తప్ప మనుషుల మనస్తత్వాలు మారటం లేదు. తరాలు మారుతున్నాయి తప్ప తరాలలో మనుషుల రాతలు, మనుషుల చేతలు మారడం లేదండి. ఈరోజు బాగుందా? ఈరోజు ఏమైనా బాగుందా చెప్పండి? ఈరోజు మీరున్న ప్రాంతాలు బాగున్నాయా? మీరున్న రాష్ట్రాలు బాగున్నాయా? దేశం బాగుందా చెప్పండి? అల్లకల్లోలం కదండి. ఒకవైపు నుంచి శిక్ష అమలు అవుతున్నా, ఒకవైపు నుంచి రోగాన బారిన పడిపోయి హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం అందక చచ్చిపోతున్నా, శవాలవుతున్నా, ఆ శవాలను చూసే ముట్టుకునే అవకాశం కూడా లేక అనాథ శవాల్లాగా తీసుకొని వెళ్ళి సమాధుల్లో పాతి పెడుతున్నా, ఇవన్నీ కూడా పత్రికలలో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, ఆఖరికి మన సెల్లోనికి వచ్చినా వాటిని చూసి విని కూడా మనసు మార్చుకొనక ఇంకా నీ మనసును కఠినం చేసుకొని ఇంకా పగలంటూ, ప్రతీకారాలంటూ, అధికారాలంటూ, పదవులంటూ, వాటి కోసం అన్యాయాలు, మోసాలు, దగాలు, దోపిడీలు ఇంకా మానుకోవా? ఇంకా మానుకోవా? నీ కళ్ళ ముందు జరుగుతున్నవి చూసి కూడా నువ్వు మారవా? ఇక నేనేం చేయాలి చెప్పు దేవుడు? ఇక నిన్ను ఎందుకు విడిచిపెట్టాలి చెప్పు దేవుడు? అందుకేనండి ఇక నా అనుగ్రహం లేదు, ఇక నేను ఎవరిని కరుణించనిక, నేను ఎవరి మీద జాలిపడను, ప్రతి ఒక్కరిని ఖడ్గము చేతను, క్షామము చేతను చంపేస్తాను అన్నాడు దేవుడు. అంతే, ఇక చంపేస్తాను. చెప్పండి వెళ్ళి సిద్కియాకు వెళ్ళి చెప్పండి అన్నాడు. ఏమండి 11 ఏమండి యూదా, ఏమండి సిద్కియాకు డైరెక్ట్గా ఏమండి సిద్కియాకు చెప్తున్న మాటలను డైరెక్ట్గా 11 యూదా రాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే. పై మాట ఒక మాట చూస్తుంటానండి 8వ వచనంలో, ఈ ప్రజలతో ఇట్లాడము, ముందు పంపించినటువంటి ప్రధానులతో చెప్పాడు, ఆ తర్వాత ప్రజలతో చెప్తున్నాడు, నెక్స్ట్ రాజుకు చెప్తున్నాడు. ఓకేనా? ముందు ప్రధానులు వచ్చారు కదా, విచారణ చేయమని కనుక్కోమని రాజు పంపితే వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడాడు. నెక్స్ట్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజలతో ఏమన్నాడు తెలుసా అండి? ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, జీవ మార్గమును మరణ మార్గము నేను మీ ఎదుట పెడుతున్నాను, జీవము మరణాన్ని మీ ఎదుట పెడుతున్నాను, ఏది కావాలో మీరే డిసైడ్ అయిపోండి అన్నాడు. అంతే, 2 మార్గాలు మీ ముందు పెట్టాను. ఇర్మియా గారు చెప్తున్నాడు, దేవుడు మాటగా చెప్తున్నాడు, 2 మార్గాలు మీ ముందు పెడుతున్నాడు. ప్రజలుగా, యెరూషలేము ప్రజలుగా మీరు 2 మార్గాలు మీ ముందు ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, 2 మరణ మార్గం. జీవ మార్గం ఏంటో చెప్పమంటావా? లోబడిపోవటం. బబులోనుకు లోబడండి, అది జీవ మార్గం, బ్రతుకుతారు. లోబడవు అని అంటారా, చస్తారు, మరణం మీ ఇష్టం. ఇక యేసుక్రీస్తుల వారు కూడా మన ముందు 2 మార్గాలు మన ముందు పెట్టాడండి. ఒకటి ఇరుకు అన్నాడు, మరొకటి విశాలం. మత్తయి సువార్త 7:13 తెలుసు కదండి, మత్తయి 7:13. మన ముందు కూడా 2 ఆప్షన్స్ అండి, 2 ఆప్షన్స్. వేరే ఏమండి ఇంకా అంతకు మించి ఇంకా ఆప్షన్స్ లేవు. ఓన్లీ 2 ఆప్షన్స్, 2 మార్గాలు అన్నాడు. ఒకటి విశాలం, 2 ఇరుకు. నీ ఇష్టం రా, నీ కళ్ళ ముందు. ఒకటి జీవ మార్గము అన్నాడు, మరొకటి పాతాళానికి వెళ్ళు మార్గము అన్నాడు. ఈ 2 మార్గాలలో, ఈ రెండింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకుంటావో చేసుకో అన్నాడు. చాలామంది దేన్ని కోరుకుంటారు? విశాల మార్గాన్నే కోరుకున్నారు, దాన్నే కంటిన్యూ అయిపోతున్నారు, విశాల మార్గములోనే వెళ్ళిపోతున్నారు. తప్పండి. ఎందుకంటే విశాల మార్గం చాలా ఈజీ కదా, చాలా ఈజీ. ఇరుకంటేనే కష్టం, ఇరుకంటేనే కష్టం అండి. ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఏమండి క్రైస్తవులు అవ్వటానికి ఎవరైనా ఇష్టపడ? అందుకేనండి ఎందుకు క్రైస్తవాన్ని ద్వేషిస్తున్నారు, ఎందుకు బైబిల్ను బ్యాన్ చేయమని చెప్పటంలో, క్రైస్తవ్యాన్ని ద్వేషించటంలో, ఏమండి అసలు క్రైస్తవం వద్దు అని చెప్పటంలోని ప్రధానమైన కారణాలు ఏంటంటే, బైబిల్ను ఒకవేళ పాటించవలసి వస్తే లేదా క్రైస్తవులంగా మారవలసి వస్తే మందు మానేయాలి. ఎవడు మానేస్తాడు చెప్పండి? అబద్ధం ఆడకూడదట్రా, సినిమాలు చూడకూడదట్రా, మరి విచారం చేయకూడదట, ఇవన్నీ చేయకుండా మనం ఎలా ఉంటాం? ఎంజాయ్ చేయకూడదట, ఇవన్నీ లేకుండా మనం ఎలా ఉండగలం చెప్పు? అందుకే అసలు ఇదే లేకుండా చేస్తే అయిపోద్ది కదా, అది అసలు ప్లాన్. నీకు అర్థమవుతుందా? ఎందుకు క్రైస్తవ్యాన్ని లేకుండగా, బైబిల్ను లేకుండగా ఏమండి చెయ్యాలనేటువంటి ఆలోచన ఎందుకు పుట్టింది? ఇందులో పవిత్రంగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే ఒప్పుకోదు బైబిలు, క్రీస్తు ఒప్పుకోడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవసరమైతే నీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి, ప్రేమించకూడదు నీ ప్రాణాన్ని కూడా. ఎవరండి చేయగలరు? ప్రాణాన్ని ద్వేషించే అంత ఎవరికి ఉంటుంది చెప్పండి?
అందుకేనండి క్రిస్టియానిటీ అంటే ఎందుకు పడదంటే ఇందుకే. చాలా కష్టంగా ఉంటుందండి లైఫ్. ఏమండి, నిజమైన క్రైస్తవుడి జీవితం కష్టాలమయం, కన్నీటిమయం. నిజమైన క్రైస్తవుడి జీవితం. అందుకే క్రైస్తవులు అవటానికి చాలామంది ఇష్టపడరు. ప్రియులారా, మీరు వచ్చారు కదా, మీరు వచ్చారు, ఇందులోనికి మీరు వచ్చారు, చాలా సంతోషం. చక్కగా ఉండండి. చెప్తున్నాడు ఇప్పుడు. ఏమంటే రెండే మార్గాలు పెట్టాడు. మీరు లోపడతారా, బబులోనికి లోపడతారా, ప్రాణాలతో వెళతారు బబులోనికి లోపడితే వాళ్ళు మిమ్మల్ని మామూలుగా తీసుకెళ్ళిపోతారు, బబులోనికి మామూలుగా తీసుకెళ్ళిపోతారు. లోపడమని తిరగబడతారా, ఇక్కడ చంపేస్తారు, మళ్ళీ మీ ఇష్టం. ఇక ఇప్పుడు రాజుకు చెప్తున్నాడు 11వ వచనం, యూదారాజు ఇంటి వాళ్లకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుంచి విడిపించుడి. అంటే అప్పటికి ఏంటంటేనండి, అసలు న్యాయం అనేది రాజ్యంలో లేకుండా పోయిందండి. దోచుకోవటం అండి, అన్యాయం అండి, దోపిడీ అండి. ఏమండి చెప్తున్నాడు ఆయన. ఇక అందుకే అలాగు చేయనలు మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మల్ని దహించి వేయను. యెహోవాకు ఇదే, లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలంలో ప్రవేశించేవాడెవడు అని మీరు అనుకుంటున్నారు కదా. మీ క్రియల ఫలములు బట్టి మిమ్మల్ని దండించేదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల పెట్టేదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములను కాల్చివేయును. మొత్తానికి మిమ్మల్ని అగ్నికి అప్పగించబోతున్నాను, మా పైకి ఎవడు రాడు, లేడు, ముట్టడి వేయలేడు అని మీరు అనుకుంటున్నారే, తప్పది. నేనే దిగిపోతున్నాను, నేనే అడుగు పెడుతున్నాను యుద్ధరంగంలోనికి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు. లోబడతారా, బ్రతుకుతారు, సజీవంగా వెళతారు మీరు పట్టణంలో నుంచి. లోబడమంటారా, లోపలే చేస్తారు. ఏది డిసైడ్ చేసుకుంటారు? ఏమండి, ఏది జరిగింది మరి తర్వాత రేపు మాట్లాడుకుందాం, ఆపేద్దాం ఇంతటితో. అయితే రేపు కరెక్ట్గా 8 గంటలకు మనం ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో సిద్కియా చరిత్రను కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, రేపు షార్ప్గా 8 గంటలకు ప్రారంభిస్తాను. దయచేసి గమనించండి. మీరు ఇక 8 తర్వాత మీరు లైవ్లోకి వస్తే చాలా మిస్ అయిపోతారు. కనుక 7:45కి లైవ్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 8 o'clock నేను మాట్లాడటం ప్రారంభిస్తాను. గంటన్నరలో సాధ్యమైనంత వరకు చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ రేపు చెప్పేస్తాను. ఓకే, రేపు క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే ప్రియులారా, మరి ఎవరైతే మొట్టమొదటిసారిగా లైవ్ చూస్తున్నారో ఈరోజు, ఇటువంటి ప్రసంగాలకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే తప్పనిసరి మీరు ఆ ఛానల్ బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్, మీరు చూస్తున్నటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. ఇక మరొక విషయం, మీరు వెంటనే లైక్ చేయటం, అలానే కామెంట్, విన్న ఈ పాఠం మీద మీ అభిప్రాయాలు, ఛానల్లో మీరు చూస్తున్న ప్రసంగాలపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా మీ ఖాళీ ఉన్న సమయంలో కామెంట్ చేయటం మాత్రమే తప్పనిసరిగా మర్చిపోకండి. అలానే అనేక మంది షేర్ చేయండి, ఛానల్ గురించి పరిచయం చేయండి. ఎన్నో ప్రసంగాలు. ఇక బైబిల్పై మీకున్నటువంటి ఏ సందేహానికైనా బైబిల్ వరల్డ్ అనే ఛానల్లోకి వెళితే ఆ సందేహం మాకు నివృత్తి అవుతుంది అని మీరు అనుకునే విధంగా అన్ని విషయాలు మాట్లాడాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసాను. కనుకనే చెప్తున్నాను, తప్పనిసరిగా ఛానల్ గురించి మీరు అందరికీ పరిచయం చేయండి. ఇక ప్రతిరోజు కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం, మీకు తెలుసు చాలామందికి. మరి ఇప్పుడు విన్న పాఠం పైన రేపు ఉదయం 9 గంటలకు బైబిల్ వరల్డ్ అనేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు ఎవరైనా మొదటిసారిగా అనుకుంటే, మేము ఎగ్జామ్ రాస్తామండి విన్న పాఠం మీద అనుకుంటే, మీ పేరు, మీ ఊరు స్క్రీన్ మీద చూపించే నెంబర్లకు పంపించండి. వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ సమాధానాలు పంపించాలి, చూడకుండా రాసి. ఆ తర్వాత రాత్రికి మీరు రాసినటువంటి సమాధానాల పైన